ఎక్కడికైనా వెళ్ళి ఇది ఒక్కటే చూసుకోండి. పెళ్లి కూతురు గానీ వెరైటీ కావాలి, నాకు డిఫరెంట్ కావాలంటే మన దగ్గరకు వస్తే నేను కాపీ చేసి బయట రిలీజ్ చేసే లోపు నేను ఇంకో కాన్సెప్ట్ కి వెళ్ళిపోతాను. అసలు ఇది ఇలా కడితే ఎంత అఫీషియల్ గా ఉంటుందని, ఎంత మన ఓన్ మేకింగ్. సామాన్యులు కూడా మంచి అందుబాటు ధరలో మంచి నీట్గా వచ్చిందండి. స్క్రీన్ షాట్ తీసుకొని గ్యారెంటీ లైట్ వెయిట్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి. అబ్బా మన అసలు దీనికి కెమికల్స్ కానీ ఏమన్నా వాటర్ కూడా వేరండి. చీరంతా వీవింగ్ అండి, హ్యాండ్ వీవింగ్. ఇది సిల్క్ మార్క్ వస్తుంది, ఇది సిల్క్ మార్క్ రాదండి. మనం చూస్తున్న ప్రతి ఐటమ్ లో కలర్స్ ఉంటాయి. హాయ్ అండి, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మీ దగ్గరండి. ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేట్ ఎదురుగా ఉన్న పిఎస్సి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న శ్రీనివాస కంచి శారీస్ కి వచ్చామండి. ఇక్కడ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో తయారయ్యే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి, ధర్మవరం, రా మ్యాంగో, గ్రీన్ మ్యాంగో, టస్సర్, ప్యూర్ సిల్క్, కీచా, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, కాశ్మీరీ సిల్క్, రా సిల్క్, దూపియానా, కూర బై కూర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయండి. అన్ని రకాలు ఒకే చోట హోల్సేల్ అండ్ రిటైల్గా రాబోయే మాఘమాసం పెళ్ళిళ్ళకు వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి డిజైన్ చేసిన కొత్త మోడల్స్తో అన్ని రకాలు వీరి వద్ద బయట 50,000 ఉండే పట్టు సారీ వీరి వద్ద 25,000కే వస్తాయండి. ఎందుకంటే వీళ్ళు ధర్మవరం వీవర్సు. ధర్మవరంలో సొంత మగ్గాలపై మాస్టర్ వీవర్స్తో వీళ్ళ సొంత క్రియేటివిటీ డిజైన్స్తో నేయిస్తారండి కంచిపట్టు శారీస్. అంతేకాకుండా వీళ్లకు వర్కర్స్ కానీ ఇంకా ఏ ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ ఉండవండి. వీళ్ళే ఓనర్స్, వీళ్ళే శారీస్ చూపిస్తారు. అందుకే మనకు తక్కువ మార్జిన్లో ప్రతి ఒక్కళ్ళకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అందించాలనే కాన్సెప్ట్తో తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నారండి. మాకు ప్యూర్ పట్టు శారీస్ కావాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ అండి. ఎందుకంటే పట్టు శారీస్ ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియని రోజులు ఇవి. వీళ్ళు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కలిగి మనం వెళ్ళిన ఏది ప్యూరు ఏది కాదు అని వివరంగా చెప్పి చూపించి సేల్ చేస్తారండి. 50,000 శారీ 25,000కి వస్తుందంటే మరి మన ఇంట్లో కానీ మన రిలేటివ్స్ ఇంట్లో కానీ ఎవరో ఒకరికి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదండి. ఇలాంటివి తెలుసుకోవడం మంచిది కదండి. వీడియో పూర్తిగా చూడండి. కంచిపట్టు, బెనారస్ ఇలా చాలా రకాలైతే పట్టు శారీ చూసామండి. చూడండి, మనకి ఇండియాలో 4 రకాల పట్లు. మలబరీ పట్టు, టస్సర్ పట్టు, ఏరీ పట్టు, మొంగా పట్టు. చూడండి, ఈ పట్లన్నీ కూడా మన ఇండియాలో తయారయ్యే పట్లు. ఇది యార్న్. ఇలా మన ఇండియాలో తయారయ్యే అన్ని రకాల పట్లు, హ్యాండ్లూమ్ పట్లు అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి. ఈ వీడియోలో ప్యూర్ కంచిపట్టు శారీ చూస్తున్నామండి. వీరు వచ్చేసి ధర్మవరం నుండి వచ్చి మనకి ఇక్కడ మన రాజమండ్రిలో మన ఈస్ట్ వెస్ట్ మన చుట్టుపక్కల అందరికీ అందుబాటు ధరలో ఉండడానికి ప్యూర్ కంచిపట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అందించడానికి వీరు ఓను తయారీదారులండి. ధర్మవరాన సొంత క్రియేషన్ చేస్తుంటారండి. ప్రతి ఒక్కటి డిజైన్స్, అలాంటి డిజైన్స్ రేపు రాబోయే మాఘమాసానికి పెళ్లిళ్ళ సీజన్ కి కొత్త మోడల్స్ కంచిపట్టులో డిజైన్స్ తయారు చేసి రెడీగా పెట్టుకున్నారండి. ఆ వెరైటీస్ ఏంటో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ ప్యూర్ కంచిపట్టుకి ఇప్పుడు వస్తున్న మార్కెట్ లో రకరకాల ఇమిటేషన్స్, రకరకాల వెరైటీస్ వస్తున్నాయండి. వాటికి డిఫరెన్స్ అనేది మనకు తెలియట్లేదు, అసలు ఎవరికీ తెలియట్లేదండి. ఇప్పుడు అటువంటి తేడా ఏంటో, ఆ తేడాని ఎలాగా కనిపెట్టాలి అనేది అన్ని వివరించి చెప్తారండి శ్రీ కంచి శ్రీనివాస శారీస్ ఓనర్ గారు శ్రీనివాస్ గారు అండి. చూడండి. నమస్తే అండి, మరి శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అండి, రాజమండ్రి తాడితోట. ఇప్పుడు మీకు కంచిపట్టులోనే రకాలు చూపిస్తున్నామండి. ఇదిగోండి, ఇది మిక్స్ అండి, ఇది ఒరిజినల్. ఇప్పుడు దీంట్లో ఎక్కడ కల్తీ చేస్తున్నారో మీకు చూపిస్తానండి. లాస్ట్ పోగుని చూసారా, ఇది ఒక్క పోగు పట్టు కాకుండా పాలిస్టర్ వేయడం వల్ల చాలా డబ్బులు మిగులుతాయండి. మళ్ళీ ఇదంతా పట్టే ఉంటదండి, ఇది కానీ అంచులు కానీ పట్టే ఉంటది. ఇది ఒక పోగు పాలిస్టర్ వేసేసి మీకు ఇదే కంచి పట్టు చీరలన్నీ వేసి అమ్మేస్తున్నారండి. ఇదిగోండి, సిల్క్ మార్క్ ఐటమ్ కి అయితే మీకు అలా ఉండదు. ఇప్పుడు మేము దీనికి కూడా సిల్క్ మార్క్ వేసి అమ్మేయచ్చండి, కోట్లు సంపాదించవచ్చు దీంట్లో. మామూలు రూపాయలు కాదు, కోట్లు సంపాదించచ్చు. ఇప్పుడు చూడండి, సిల్క్ మార్క్ ఇది వచ్చేసరికి మనకు 8,500 9,000 లోపు వస్తుందండి. ఇది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది మిక్స్ చూడండి, ఏమీ తేడా లేదు దీనికి ఎటువంటి తేడా లేదు. అందుకే నేను మన కస్టమర్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ వ్యూవర్స్ కానీ ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళి ఇది ఒక్కటే చూసుకోండి. షాప్ నేమ్ బ్రాండ్ కాదండి, మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ సిల్క్ మార్క్ మెయిన్ బ్రాండ్. మా బ్యాగ్ మీద కూడా అమ్మాయి బొమ్మలు కానీ మగ్గం బొమ్మలు కానీ ఏమి ఉండవండి, ఓన్లీ ఈ సిల్క్ మార్క్ మాత్రమే వేస్తాం అన్నమాట. మాకు అది వేసుకోవాలన్నా కూడా సిల్క్ మార్క్ గవర్నమెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి. ఇది బ్రాండ్ అండి. చూసుకుంటే ప్యూర్ పట్టు అనమాట. ఇప్పుడు కొంతమంది దానికి వేసి అమ్మే వాళ్ళు కూడా కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళు కానీ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో దొరికారంటే మాత్రం కంపల్సరీ జైలు శిక్ష గ్యారంటీ అండి. షాప్ సీజింగ్ కూడా చేస్తారు.
చాలా మంది మేము ఇప్పుడు సిల్క్ మార్క్ గురించి మేము వీడియో చేసిన తర్వాత ఈ వీడియోను కూడా నేను మళ్ళీ మా సిల్క్ మార్క్ ఆఫీసర్స్ పంపిస్తాం అనమాట. ఏమన్నా మేము ఎక్కువ తక్కువ చెప్పామా అని వాళ్ళు మాకు చెప్తారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో మేము ఇక్కడ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇంత దారుణంగా జరుగుతుంది. ఇంకొకటి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కి తేడాకి చెప్పి మరి వీళ్ళు సేల్ చేస్తున్నారండి. హోల్సేల్ గా బోటిక్ వారికి కొన్ని షోరూమ్స్ వాళ్ళకే సేల్ చేస్తారండి. అదే సేమ్ టైం మనకు కూడా సింగిల్ సారీ కావాలన్నా కూడా సేల్ చేస్తున్నారండి. కానీ చూడండి రియాలిటీగా చెప్తున్నారు. ఇది బ్రాండ్, ఇదిగోండి మా పేరు పైన సిల్క్ మార్క్. ఇలా ఎవరైనా వేసుకుంటారంటే ఎవరు పడితే వాళ్ళు లైసెన్స్ లేకుండా ఇలా వేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళే వచ్చి వాళ్ళని వార్నింగ్ ఇస్తారు. ఇది మాత్రం అలా చేయకూడదు అనమాట. చాలా మంది మాకు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అంటున్నారు. ఎవరు కూడా అలా సిల్క్ మార్క్ స్టాంప్ వేసి అమ్మడం లేదండి. సిల్క్ మార్క్ అలాంటి చూపిస్తున్నారు, కానీ ధైర్యంగా అది చేసి అమ్మడం లేదు ఎవరు కూడా అండి. ఇది చూడండి ఎంత తేడా ఉంది. ఇక్కడే వెయిట్ చూడండి, మీరే వెయిట్ చూడండి, తెలిసిపోతుంది కుమారి చీరలు. చాలా మంది ఇంకొక విషయం చెప్పాలండి జనాలందరికీ, బయట ఎంత మెత్తగా ఉందండి చీర, మెత్తగా ఉందా? అవునండి. ఎంత తేడా ఉందా దీనికి దానికి? ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండి, మొత్తం మోసం అంతా ఇప్పుడే జరుగుతుంది. ఏమైనా తేడా ఉందో చెప్పండి. ఇది ఇంకా లైట్ వెయిట్. జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చాలా మంది లైట్ వెయిట్ ఉంటే ఒరిజినల్ పట్టు అంటున్నారు, బరువు ఉంటే ఒరిజినల్ పట్టు కాదు, మెత్తగా ఉంటేనే ప్యూర్ పట్టు అంటున్నారు. మెత్తగా ఎందుకు? సిల్క్ కూడా మెత్తగా ఉంటది కదా, పాలిస్టర్ కూడా మెత్తగా ఉంటది, అది కూడా పట్టు అనుకుంటే ఎలాగా? ఇది యాక్చువల్ గా మెయిన్ కాన్సెప్ట్ మీరు అన్నట్టు లైట్ వెయిట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది మేమే తయారు చేస్తున్నాం అండి. ఇది వచ్చేసి అంటే మేమైతే స్టాక్ పెట్టుకోమండి. మాకు సిల్క్ మార్క్ వాళ్ళు రెస్ట్రిక్షన్ ఇస్తారు, ఇంత తక్కువ రేంజ్ లో మీరు మెయింటైన్ చేయకూడదు, అంటే ఎక్కువ కల్తీలు మీరు మెయింటైన్ చేయకూడదు అని చెప్తారు. అందువల్ల మా దగ్గర అక్కడి నుంచి ఎక్కడ చూసుకుంటే సిల్క్ మార్క్ ఐటమ్ 90% ఉంటది, ఇలా మిక్స్ ఐటమ్ 10% అదనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి తక్కువ రేంజ్ అనమాట. దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు చెక్ బాక్స్ లో వస్తున్నాయండి. ఇప్పుడు ఆ బాక్స్ లో పెట్టేసి దీన్ని 40,000 50,000 అమ్ముతారు. దీని ఖరీదు వచ్చేసి కేవలం 7,000 8,000 వరకే ఉంటది. ఇప్పుడు ఈ చీరల్నే మీకు బయట ట్యాగ్లు వేసి 40,000 70,000 వేసి 60% 70% ఆఫర్ చేసి అమ్ముతున్నారు. పాప జనాలకి ఏంటంటే కలర్ నచ్చింది, డిజైన్ నచ్చింది, ఓకే బాగుందని తీసుకుంటున్నారు. 2 నెలల్లో చీర అంత పిగిలిపోతుంటది. ఎందుకు పిగిలిపోతుందో జనాలకు అర్థం కాదు, ఆ షోరూమ్ వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పిగిలిపోయినా కదండి ఒకసారి జనరేషన్ వచ్చేసారండి. ఒకటండి ఇప్పుడు జనాలు కూడా మన ప్రజలు కూడా ఏం చేస్తారు, ఆఫర్ 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 ఆఫర్. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, 60,000 రూపాయలు ఉన్న చీర 12,000 ఎలా ఇస్తారు చెప్పండి? ఎలా ఇస్తారండి? ఇదండి. అవునండి, ఇది డ్రామా. అది ఇది న్యాచురల్, చూడట్లేదు, ఇది మాత్రం చూస్తున్నారు జనాలు. ఇది కాకోకుండా జనాలు కొంచెం ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కదండి, అవన్నీ కూడా ఒకటి కాకపోతే 100 షాపుల్లో తిరగండి, కానీ వేలకు పెట్టేటప్పుడు మోసపోకండి దయచేసి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇవ్వండి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నడుస్తున్నాయి కదా, మీరు ఎనీ షోరూమ్ కి వెళ్ళినా కూడా ఇలాంటి ఐటమే మీకు చూపిస్తున్నారు. సేమ్ ఇలా డూప్లికేట్లు ఇలాగే వస్తుంది. ఇవ్వండి, అది ఒరిజినల్, అది ఒరిజినల్ అలాగే వస్తుంది. డూప్లికేట్ లో 2,500 కూడా అలాగే వస్తుంది. రెండు అలాగే కనిపిస్తాయి. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు 20,000 15,000 12,000 పెట్టుకున్నా ఒకేలా ఉంది, 2,500 పెట్టుకున్నా ఒకేలా ఉంది. ఈ కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు కొంచెం నెక్స్ట్ మాఘ మాసానికి అంతా కూడా కొంచెం కాన్సెప్ట్ మార్చామన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ మార్చేసాం అనమాట. అది చూపిస్తానండి. ఇప్పుడు ఇవి కూడా అంతే, ఇవన్నీ మాకు జనరల్ రెగ్యులర్ ఐటమ్ అయిపోయి జనరల్ పీసెస్. ఇప్పుడు ఇవి ఇన్స్టాగ్రామ్ లోను ప్రింట్రెస్ట్ లోను ఇలాంటివి ఇప్పుడు తిరుగుతున్నాయి పిక్స్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కడ దొరకంది ఎవరు కట్టంది కావాలంటారు. ఇప్పుడు అలాంటివి చూపిస్తాను. అవేంటంటే పీస్ టు పీస్ తయారు చేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. మరి మగ్గం మీద తయారు చేయాలి కదండి. ఇవన్నీ అలాంటివి అనమాట, ఎక్స్క్లూజివ్ అనమాట. ఇంత కూడా ఎక్స్క్లూజివ్ కలర్స్ కానీ జరీ కూడా మేము 1 గ్రామ్ గోల్డ్ అంటారు, 5 గ్రామ్ గోల్డ్ అంటారు, 10 గ్రామ్ గోల్డ్ అంటారు. అదంతా ఫేకే. 1 మిల్లీగ్రామ్ గోల్డ్ కూడా బంగారు రాదు, బూడిది మాత్రం పుష్కలంగా వస్తుంది కరిగిస్తే. అది ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరే నా దగ్గర తీసుకెళ్తారు, నేను బంగారు చీర అని చెప్పేసి 2 లక్షలకి ఇస్తాను మీకు చీర. మీరు సంవత్సరం తర్వాత నా దగ్గర తీసుకొస్తారు, నేను తీసుకొని నాకు ఏమైనా డబ్బులు ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను? అది ఇవ్వను. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు కొన్న శారీని ఒక 20 years 30 years బ్యాక్ కొన్న శారీని ఇళ్ల దగ్గర బల్లలో తిరుగుతూ ఉంటాడు కదా, పాత చీరలు కొంటామనేసి వాడి దగ్గర వాడికి అప్పుడు 2,000 రూపాయలు కొన్న చీర ఇవ్వండి, ఇప్పుడు 5 లక్షల రూపాయల చీర ఇవ్వండి. 2,000 రూపాయల చీరకు 10,000 ఇస్తాడు, 5 లక్షల రూపాయల చీరని పక్కన పడేస్తాడు. మీరు ఎగ్జాంపుల్ కావాలంటే చాలా చోట్ల పెడుతుంటారు కూడా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నేను చెప్పింది నిజమా కదా జనాలకే తెలుస్తుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మాఘ మాసానికి మేము తయారు చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా
ఇంకా దీంట్లో మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొత్తదనం, మార్కెట్ లో లేని ఐటమ్ పట్టు చీరలు. పెళ్లి కూతురు గానీ వెరైటీ కావాలి, నాకు డిఫరెంట్ కావాలంటే మన దగ్గరకు వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెమ్మదిగా ఇస్తానండి. కంగారుగా ఇది తీసుకోండి ఇది బాగుంటుంది నేను చెప్పనండి. చెప్పండి. మా వాళ్ళు ఎవరు కొన్ని కామెంట్ కూడా పెట్టారు అనుకుంటున్నానండి. మీ దగ్గరికి వస్తే మరి శారీ కట్టుకోవడానికి అది ఎలా అండి ఏంటంటే మీరేమో ఎక్స్పెన్సెస్ చార్జెస్ మీకు బాగా తక్కువ, చూపించడానికి ఏమో ఎవరో లేరు, మీరే అమ్ముకుంటారు, మీరే ఓనర్స్, మేమే ఓనర్స్, మేమే స్టాఫ్, మేమే ఓనర్స్, మేమే అందరూ గుమస్తాలు అమ్ముకుంటారు. మీకేమో తక్కువ మధ్యలో సేల్ చేస్తారు. మరి మీకు పెళ్లి కూతురికి ఏసి చూపించాలంటే చిన్న లాజిక్ చెప్తాను. మా పెద్దవాళ్ళు చెప్పింది ఒకటేనండి. ఇప్పుడు మేము ధర్మంలో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి పట్టు చీరలు కొనేవాళ్ళండి. అప్పుడు కూడా మా నాన్న జస్ట్ ఇలా వరకే వేసేవారు. ఇలా వరకు వేస్తే ఇలా చూస్తే మన ఫేస్ గ్లేజింగ్ సరిపోద్దని తెలిసిపోద్ది. అది మొత్తం ఇప్పేసి ఒంటి మీద కట్టుకొని చుట్టుకొని మీలాగా 100 మంది అలాగే చేస్తారు. షోరూమ్ కి వెళ్ళగానే వడ్డానం పెట్టేసి నగలు పెట్టేస్తారు. అది ఆల్రెడీ కట్టిన చీర అవుతుందా, కట్టని చీర అవుతుంది మీరే చెప్పండి. కట్టిన చీర అప్పుడు సెకండ్ హ్యాండ్ చీర అవుతుందా, ఫ్రెష్ చీర అవుద్దా? కట్టిన చీర సెకండ్ హ్యాండ్ లో వద్దు, ఇంకోటి అమ్మవారి ఇప్పుడు మాల్స్ లో పెళ్లిపడిచారంటే అమ్మవారి పెట్టాలి. మాల్స్ లో అందరూ వెళ్తున్నారండి, మా దగ్గరకు వస్తారు చాలా మంది. కట్టమంటే అలా వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు. ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు పట్టు చీర కొనాలంటే ఎంత పవిత్రంగా చూసుకునేది పట్టు చీర. మన లక్ష్మీదేవితో సమానం. ఇంకోటండి పెళ్లికి పట్టు చీర అయితే మాత్రం 2 పట్టు చీరలు అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం. అమ్మవారి దగ్గర పెడతాం. మీరే కాదండి, మాల్స్ లో కూడా ఇప్పుడు అమ్మవారు గుమ్మం దగ్గర అమ్మవారు ఉంటున్నారు. ఓకే, అక్కడ 100 మంది కట్టింది మళ్ళీ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి బొట్టు పెట్టేస్తున్నారు. అది ఏంటది, కరెక్ట్ కాదా? అవునా కాదా మీరే చెప్పండి. నేనైతే ఆ పద్ధతి చేయనండి. డబ్బులు వచ్చినా రాకపోయినా, బిజినెస్ జరిగినా జరగకపోయినా నాకు ఆ లెక్క అయితే ఉండదు. నా పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాను. మనకి ఒరిజినల్ కావాలి, ప్యూర్ కావాలి, మనకి ఇలాగా ఎక్కువ మార్జినే కాకుండా మనకి తక్కువ రేట్ లో ప్యూర్ కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోవడం మనకి మగ్గం నుంచి వచ్చింది బాగుంటుందండి. కస్టమర్ ఇంటికి తీసుకెళ్లేంత వరకు ఈ చీర ఇలాగా ఫ్రెష్ గా ఉంటది మా దగ్గర. మగ్గం దగ్గర నుంచి వచ్చింది ఇలా ఉంటది, నలిగిపోకుండా మెత్తగా ఉందండి. మగ్గం దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళు కస్టమర్ ఇంటికి తీసుకెళ్లేంత వరకు, ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. నా డబ్బులు ఇచ్చేస్తారు నాకు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, సంబంధం లేదనమాట. అలాగా అందువల్ల మేము ఎవరికి కూడా కట్టడం అనేది ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే కట్టిన తర్వాత శారీ సెకండ్ అవుతుంది, ఫస్ట్ అవ్వదు కదా. ఇప్పుడు నెక్స్ట్ మాఘమాసం సీజన్ కి మేము తయారు చేసిన లేటెస్ట్ డిజైన్స్ అన్ని ఇవ్వండి. ఎంత ఉండొచ్చండి? ఇది మేము ఎక్కువ బొటిక్స్, పెద్ద బొటిక్స్ కి వేస్తున్నాం కాబట్టి కాస్ట్ అయితే చెప్పమండి, ఇది పబ్లిక్ అయిపోతుంది. ఒకసారి వ్యూవర్స్ కావాలంటే షాప్ కి వచ్చి నేను హోల్సేల్ రేట్ ఇస్తాను, రిటైల్ రేట్ అనేది ఇవ్వనండి. కావాలంటే ఈ ఫోటో పిక్ తీసుకొని ఎనీ షోరూమ్ లో రేట్ తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాగ్ వేసి దాని మీద డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఇచ్చిన ఒక 10,000 లాభం ఉంటుంది. మనది అలా కాదు, నేను ఇచ్చిన రేట్ కి ఎక్కడైనా మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. మరి అంత కాస్ట్ పెట్టి పట్టు తీసుకున్నప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర ఐటమ్ చూసారు అనుకోండి వీడియోలో, ఒకసారి ఆ వీడియో స్క్రీన్ షాట్ లేకపోతే నా దగ్గరకు వచ్చి ఫోటోలు కూడా ఇస్తాను నేను ధైర్యంగా. నేను ఫోటోలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. బయట ఎవరు ఫోటోలు తినేవారు, ఫోటోలు వీడియో A to Z ఆన్లైన్ అన్ని చేసుకోవచ్చు అండి. నాకు ధైర్యం ఉంది, నేను చేస్తాను కూడా. ఎందుకు భయపడేది ఏమి లేదండి దీంట్లో, ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇది కాపీ చేసి ఇప్పుడు ఇంకొన్నారు, ఇప్పుడు మేము వీడియో రిలీజ్ చేస్తాం కదా ఈ డిజైన్స్, దీన్ని ఎవరైనా ఇమిటేషన్ లో కాపీ చేసి బయట రిలీజ్ చేసే లోపు నేను ఇంకో కాన్సెప్ట్ కి వెళ్ళిపోతాను. ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి దీంట్లో, ఇంకా రకరకాల డిజైన్స్ వస్తాయి. 1 కాదు 2 కాదు, కాకపోతే రేట్ మాత్రం మెన్షన్ చేయము. కాకపోతే ఇక్కడ వచ్చి ఫీల్ చూసి చూసుకుంటే బెటర్ అనమాట. కలర్స్ కానీ డిజైన్స్ కానీ అంత హై ఎక్స్క్లూజివ్ అనమాట. దీని బ్లౌజ్ కూడా మీరు అసలు వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు వర్క్ అంటారు. ఆ డబ్బులు కూడా మిగిలిచ్చే పని నేను చేశానండి. ఇదిగోండి బ్లౌజ్. అసలు ఇది ఇలా కడితే ఎంత అఫీషియల్ గా ఉంటదంటే అంత అఫీషియల్ గా ఉంటుంది. మళ్ళీ ప్లస్ వెనకాతల పువ్వులు కూడా లేవు చూడండి. మొత్తం ఇంటర్లాక్ వచ్చేస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. కానీ మీరు అన్నట్టుగానే నేను ఫస్ట్ మీరు డిజైనర్స్, సొంత డిజైనర్స్ సొంతంగా వచ్చి మాఘమాసానికి కాన్సెప్ట్ తయారు చేశాను అన్నారు. అన్నట్టుగానే కొత్త డిజైన్స్ చూపించారు. ఇప్పుడు వెరైటీ కోసం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మీకు ఈ కాన్సెప్ట్ చూపిస్తున్నారు. కంచిపట్టు అంటే ఈ కింద ఒక బార్డర్, పైన ఒక బార్డర్, మధ్యలో ఒక కలర్. ఇప్పుడు దీనికి కాపీలు చాలా వచ్చేసిన తర్వాత జనాలు కనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కి ఆ కాన్సెప్ట్ కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. తేడా ఉంది. ఇప్పుడు ఇది ప్యూర్, ఇది కాస్ట్లీ, ఇది ఒరిజినల్.
ఇది ఇమిటేషన్. ఇప్పుడు 50,000 10,000 20,000 కట్టుకున్న వాళ్ళు 4,500 3,500 కట్టుకున్న వాళ్ళు ఒకటే అయిపోయారు. ఇప్పుడు జనాలు కూడా నాకు ఎక్స్క్లూజివ్ కావాలి, ఎవరు కట్టని శారీ కావాలి అని వెతుకుతున్నారు, షోరూమ్ వెతుకుతున్నారు. వాళ్ళ కోసం ఈ ప్రత్యేకంగా ఈ కొద్ది ఐటమ్స్ నేను చూపిస్తున్నారు. మరి మీరు ఎలా అంటున్నారు, ఎవరన్నా మాకు ఒక 1 lakh లో కానీ 60,000 కానీ 70,000 కానీ 50,000 కానీ మా సొంత డిజైన్ కావాలని చెప్తానండి, దానికి చెప్తానండి. అది అంతా చేసిస్తాం, కాకపోతే డబ్బులు ఎక్కువ తీసుకుంటాం, కానీ అనవసరం అండి. కస్టమైజ్ చేసినట్టు కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పకూడదు, రేట్ చెప్పకూడదు. మేమే 1,00,000 2 లక్షలు తీసుకుంటాం. మామూలుగా సాధారణ ప్రజలకు కూడా వాళ్ళకి ఎలా ఉంటదంటే, నాకు ఎక్స్క్లూజివ్ కట్టాలని ఉంటది, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ కొంచెం వాళ్ళకి కానీ డిఫరెంట్ కట్టాలని ఉంటదండి. వాళ్ళు పాపం 1,00,000 2 లక్షలు పెట్టి కొనలేరు కదా. నేను వాళ్ళ కోసం ఒకటే చెప్తున్నాను, మనకు కట్టాలని ఉన్నా కానీ 2-3 లక్షలు పెట్టి చీరలు అయితే అంత రేట్ ఉండవండి అసలు. మా దగ్గర అయితే మాత్రం అంత రేట్ ఉండవు, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆ రేట్ ఉండవు. అవి ఇప్పుడు చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మీకు బయట బంగారం 2 గ్రాములు 3 గ్రాములు బంగారం వస్తుందని చూపిస్తారు, ఆ చీరలు చూపిస్తారండి. ఆ చీరలు మాక్సిమం 30-40 వేలు లోపే ఉంటాయండి. అది కూడా కస్టమైజ్ చేయించుకుంటే మేము ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే మాకి బిజినెస్ కాదు, ముందు గుడ్ విల్. ఇప్పుడు ఆల్రెడీ మాకు 10 years నుంచి షాప్ ఉంది ఇక్కడ, మా కస్టమర్లు మాకున్నారు. ఇంకా మన గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి లక్షలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ షాప్ ఏంటంటే పెద్ద షాపింగ్ మాల్ లాగా పెద్ద ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేదు కదండి. పెళ్లి కూతురు పెళ్లిళ్ళు చేసినాడేమో పాప ఇబ్బందులు పడుతుంటాడు, ఆ చీరలు అమ్మినాడు మాత్రం బెంచ్ కార్ లో తిరుగుతుంటాడు. నిజమా కదా చెప్పండి? నిజమేండి. మరి డిఫరెంట్ అనమాట, ఇదిగోండి ఎక్స్క్లూజివ్ అన్ని. దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి. గోల్డ్ శారీస్, ఎందుకంటే లక్షలు పెట్టి బయట డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారండి. నేను నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తానండి, మీరు 1,00,000 రూపాయల చీర కావాలంటారు కదా. మొన్న ఒకరు వచ్చారండి హైదరాబాద్ అంట కస్టమర్, 3 లక్షలు 4 లక్షలు చీర కావాలన్నారండి. ఎంత చెప్పినా వినట్లేదండి వాళ్ళు. ఏమీ లేదు, మేము చిన్న లాజిక్ చేసాం. ఈ చీరనే 3 లక్షలు కానీ 5 లక్షలు కావాలన్నారు, బాగా డబ్బులు వాళ్ళు ఎవరో చెప్తే వచ్చారు మా దగ్గరికి. ఈ చీరని మేము ఏం చేసామంటే ఆ చెక్క బాక్స్ లో ఫోల్డ్ చేసేసి వైట్ క్లాత్ చుట్టి కింద దూది పెట్టి పెట్టించేసాం. 3.5 లక్షలు చెప్తే నాకు 2,50,000 ఇచ్చారు క్యాష్. నాకు ఎంత లాభం మీరే చెప్పండి. నేను ఇంత ఓపెన్ గా బిజినెస్ సీక్రెట్ చెప్తున్నాను, నాకు అంత లాభం. కానీ నేను చెప్పినా వినట్లేదు వాళ్ళు. అంత కాస్ట్ ఉండదంటే వాళ్ళు ఏమంటున్నారు, నీ దగ్గర ఉంటుందా లేదా మేము షోరూమ్కి వెళ్ళిపోమన్నారు. 5 స్టెప్పులు లాభం అండి. లాభం వచ్చింది, అదే వచ్చిందంటే ఇంకా జరుగుతుంది. అసలు ఓపెన్ గా చెప్పాలంటే ఇది నేను ఇంత సీక్రెట్ గా ఓపెన్ చెప్తే లాభం తిన్నానని కాదండి, బయట చాలా వరకు అలాగే జరుగుతుంది. ఈ శారీస్ మాక్సిమం మీకు ఎంత నేను లాభం వేసుకున్నా, నాకు మినిమం లాభం వేసుకున్నా 29, 35. నేను కూడా చెప్తాను 40,000 50,000 చెప్తానండి. కాకపోతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని నాకు ఏ బుద్ధి కాదు. మళ్ళీ నేను మినిమం రేటు నాకు ప్రాపర్టీ మినిమం వేసుకుని ఇచ్చేస్తాను. బయటకి వెళ్ళి ఎంక్వైరీలు చేసుకుంటే ఈ రేటు వాల్యూ తెలుస్తుంది. బయట ఏం చేస్తున్నారు, ట్యాగులు తగిలించేసి 60% 40% అదే నమ్ముతున్నారు. అవునండి, అవును. ఇప్పుడు అంతా కూడా అదే కదండి, 60% 50% డిస్కౌంట్. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తానంటే, డిస్కౌంట్ అండి. ఇంత డబ్బు 1,000 2 లక్షలు 3 లక్షలు దీనికి పెట్టే బదులు 30,000 40,000 ఒక చీరకు పెట్టి మిగతా బంగారు కొనుక్కోండి. బంగారు కొనుక్కుంటే డబ్బు మిగులుతుంది మీకు. అవునండి, ఎప్పటికైనా ఫ్యూచర్ అది. మేము అదే చెప్తాం కస్టమర్స్ కి. ఇది హై ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఏ 3 లక్షలు 8 లక్షలు ఎలా పడితే అలా అమ్ముతున్నారండి. జనాలు జాగ్రత్తగా హీరోయిన్ కట్టిందంటే ఇంకా అది మన దగ్గర ట్యాబ్ ఎక్కడ 8 లక్షలన్నా ఇచ్చేస్తా ఉంటారండి. ఫోన్ ఇది జ్యోతిక శారీ అని ఒక ట్రెండ్ అయిందండి. జ్యోతిక గారు మన అనిల్ అంబానీ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ లో కట్టుకుంది కదా. ఆ శారీ ఇప్పుడు హైలైట్ అయిపోయిందండి, బాగా హైలైట్ అయిపోయింది. చూపించండి ఒకసారి. ఆ శారీని చూపించి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి 5 లక్షలు కాదు 1 కోటి రూపాయలైనా పెట్టి కొనుక్కునే స్తోమత ఉంటదండి. మన ప్రజలు కూడా వాళ్ళకి అలాంటి కట్టాలు ఉంటది, తయారే మాదండి. బయట అంతా కూడా 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఎలా పడితే అలా అమ్ముతున్నారు. 30,000 ఆ శారీ సేమ్ చూపిస్తాను మీకు. 30,000 38,000 అంతేనండి. మీకు 1,00,000 రూపాయలు కావాలన్నా నేను ఎక్కువ వేసి అమ్మాలి అంతే. అంతే అండి, మరి తప్పదు కదా. దాన్ని మేము ఇంకా అప్డేట్ చేసింది. నెక్స్ట్ వచ్చే మాఘ మాసానికి ఇవి లేటెస్ట్ డిజైన్, ఇంకా అప్డేట్ లో ఇంకా డిజైన్స్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా ట్రైల్ లోనే చేసాము స్టార్టింగ్. ఇదిగోండి డిఫరెంట్. అక్కడ కింద చూపించాను ఒకసారి. ఎంత మన ఓన్ మేకింగ్. ఒక పువ్వు కూడా కింద లేదు చూడండి. లేదండి అసలు ఎంటర్లాక్ వచ్చేసింది. లైట్ పింక్ ఇక్కడ కనిపించాలి, ఫొటోస్ కి డైరెక్ట్ పింక్ కనిపిస్తుంది. అవునండి, ఎక్సలెంట్ అండి సార్. ఈ ఐటమ్ ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ గా కావాలి మనకు. నేను కూడా బయటలాగా 2 లక్షలు 3 లక్షలు చీర కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఐటమ్ అన్నమాట. కానీ వాల్యూ అయితే సామాన్యులు కూడా మంచి అందుబాటు ధరలో మంచి ఉన్న అసలు రియాలిటీ ఏంటో మీరు నేను ఒకటండి అర్థమయ్యేలాగా ఎంత చెప్తారంటే అసలు ఇది కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా అనవసరం అండి. అర్థం చేసి నాది షోరూమ్ కాదండి,
మా తమ్ముడు నేను ఇద్దరు ఈ లొకేషన్ అంతా కూడా మనకు హోమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నా జీరో మెయింటెనెన్స్. నేను ఇదే చీర షోరూమ్ పెట్టానంటే ఇదే చీర ఇంకొక 10,000 ఎక్కువే అమ్ముకోవాలి. నాకు ఆఫర్స్ వచ్చినా నేను పెట్టలేదండి. నాకు అది వద్దు, రిస్క్ ఎందుకు, తలనొప్పి ఎందుకంటే నాకు సీజన్ వచ్చారంటే నాకు జనాలు ఇలాగ వస్తూ ఉంటారండి. మాకు అది చాలా అనమాట. దీంట్లో ఇదొక కలర్ ఇదొక కలర్ ప్రస్తుతం తయారు చేసాం. ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి అనమాట. ఇది కూడా పైతాని కాన్సెప్ట్ అనమాట. పోగులు ఎక్కడ ఉన్నాయి చూడండి. లేదండి, ఎంటర్లాక్ వచ్చేసిందండి. అంతా కూడా చాలా నీట్ గా వచ్చిందండి. మాకు 2 లక్షల కావాలి, దీన్ని మీరు అమ్ముకోవాలి. మోసం చేయాల్సిందేనండి నేను. మాకు చీర అమ్మితే మినిమం ఒక 20-15% ఉంటది చాలు. ఇప్పుడు ఓన్లీ మన ఇప్పుడు సౌత్ సైడ్ తయారయ్యే కంచిపట్టు శారీస్ మాత్రమే చూసేది. మన వెడ్డింగ్ శారీస్ అనేది నార్త్ సైడ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బాలీవుడ్ హీరోయిన్స్ అలా వాడతారు కదా, అవి ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం. చాలా రేర్ గా తయారవుతాయి. సౌత్ అంటే కంచిపట్టు శారీ ఫేమస్ అంతే, కానీ నార్త్ ఇదే మనం ఎంత కంచిపట్టు శారీని ఎంత శుభకరంగా ఉపయోగిస్తామో, ఎంత గొప్పగా వాడతామో అంత గొప్పగా నార్త్ వాళ్ళు వాడే ఐటమ్ మీరు చూపించారు. నార్త్ వాళ్ళు వాడే ఐటమ్ చూపిస్తాయి. ఇప్పుడు నార్త్ ఐటమ్ కూడా మన ఆంధ్ర వాళ్ళు అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే కంచిపట్టు అనేసరికి మనకి రెగ్యులర్ అయిపోయింది. అన్ని వచ్చేసి రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూపించేయటం ఏంటంటే ఇంకా హై ఎక్స్క్లూజివ్ అనమాట. ఓన్లీ సెలబ్రిటీలు ఒక రేంజ్ వాళ్ళు వాడుతుంటారు అనమాట. అలాంటి ఐటమ్ కూడా నేను సాధారణ వ్యక్తులకి అందజేసేలా ఆ రేట్ లో, అంటే కొంచెం ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాకపోతే ఈ వీవింగ్ చార్జెస్ ఎక్కువ. మన నార్త్ సైడ్ వీవింగ్ చార్జెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, కష్టం ఎక్కువ ఉంటది. మన సౌత్ వాళ్ళు ఏంటంటే ఈ వర్క్ చేయలేరు. ఇప్పుడు మా ధర్మవరం వాళ్ళు కూడా బెనారస్ నుంచి వీవర్స్ తీసుకొచ్చి చేపించుకుంటున్నారు. ఎందుకంటే బెనారస్ లో వీవింగ్ చార్జెస్ తక్కువ, ప్లస్ ఎంత కష్టమైనా చేయగలరు. ఇప్పుడు చూడండి మన బిల్డింగ్లకి చార్జెస్ కూడా కొన్ని లిమిట్ గా తీసుకుంటారు. వాడు 12 గంటలు కష్టపడాలంటే 24 గంటలు కష్టపడాలి. అలాంటి ఐటమ్ ఇదన్నమాట. ఇది ఎక్కడ ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఎవరు చేయని శారీ ఇది. ఇది బెనారస్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ బెనారస్ లో కూడా 30 రోజులు 40 రోజులు ఒక్కోసారి 3 నెలలు 4 నెలలు కూడా తయారు చేసే టైం పడుతుంది. దీనికి ఎందుకు కూడా అది వివరంగా చెప్తాను. ఇది చూసిన వాళ్ళు కంపల్సరీ వీడియో తీసి ఈ పిక్ తీసుకొని షోరూమ్ వాళ్ళు పెద్ద పెద్ద బొటిక్ వాళ్ళు వారణాసి వెళ్ళి ఈ చీర కొంటారు. ఈ ఫోటో తీసుకుని ఈ చీర కావాలంటారు. ఎక్సలెంట్ అండి. ఉందండి, ఇదంతా కూడా టర్నింగ్ అనమాట. ప్రతి పోగు చేత్తో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇదంతా కూడా వీవింగ్. బార్డర్ ఇవ్వండి, ఇదంతా కూడా ప్రతి బుట్ట చేత్తో కుట్టుకుంటూ వెళ్ళాలండి. మొత్తం ఇంటర్లాకింగ్. ఇది కాన్సెప్ట్. కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని గ్యారంటీ వస్తారు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది. ఇక్కడికి వచ్చాక నేను చెప్తాను దీని వివరణ అంతా కూడా కరెక్ట్ గా నేను చెప్తాను అనమాట. ఇంకా దీంట్లో కలర్స్ చూపిస్తాను. ప్యూర్ పట్టు బెనారస్ లోనే ఇదిగోండి, ప్యూర్ పట్టు అనమాట. ప్యూర్ బెనారస్ పట్టు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆంధ్ర సైడ్ ఇప్పుడు టిష్యూ శారీస్ ఉన్నాయి. ఈ శారీస్, ఈ శారీకి ఏం చేస్తారంటే ఈ ప్లేస్ లో జరీ వస్తుందండి ఏంటి, ఈ ప్లేస్ లో అడ్డం ప్లేస్ లో పట్టేస్తారు. అందువల్ల ఈ వెయిట్ కొంచెం ఇది పెరుగుతుంది. ఇది కాకుండా ఆపోజిట్ చేయడం వల్ల ఇది వెయిట్ లెస్ వస్తుంది. అది మీకు షైనీ కూడా హెవీ షైనీ వస్తుంది అనమాట. కానీ ఈ వర్క్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి, చాలా పెద్ద ఆర్ట్. ఇది మాత్రం అందరూ జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకోకుండా చూసుకుంటే, అంటే ఇలాంటి ఐటమ్స్ కూడా మన సైడ్ తయారు చేస్తున్నారా అంటే మన ఇండియాలో తయారు చేస్తున్నారా. ఈ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా కంచిపట్టు వాడి ఉన్న వాళ్ళకి ఇది అనేది ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. లైట్ వెయిట్ ఉండాలి, నాకు డీసెంట్ గా ఉండాలి, అఫీషియల్ లుక్ ఉండాలి, పెద్ద పెద్ద హెవీగా బండగా ఉండకోకుండా ఉండాలి అన్న వాళ్ళకి ఇది అంతా అఫీషియల్ ఐటమ్. ఇదంతా టర్నింగ్ అండి. ఇది పెద్ద పెద్ద షోరూమ్ లో 2 lakh 3 lakh 5 lakh కూడా అమ్ముతున్నారు. అసలు రేర్ అనమాట తయారు. ఇదంతా కూడా ఈ బార్డర్ చేత్తో కుట్టుకుంటూ రావాలి. మన కంచిపట్లు ఏంటంటే అలా ఉండవు, అలా ఉండవు. అంత అటాచ్ పవర్ లూమ్ లోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా, అలా ఉండవు. ఇది చూడండి, వీవింగ్ ప్రతి పోగు చేత్తో కుట్టుకుంటూ రావాలి. కానీ చేత్తో కుట్టింది కుట్టినట్టుగానే ఉందండి, ఫినిషింగ్ అలా ఉంది. హ్యాండ్ ఇది మెయిన్, ఇది వర్క్ పర్పస్ అండి. మెటీరియల్ కాస్ట్ కన్నా దీనికి చేసిన కాస్ట్ ఎక్కువ అండి. ఒక ఫ్యామిలీ అంతా కష్టపడితే 2 నెలలు తయారవుతుంది ఈ కాన్సెప్ట్ చీర. ఇంకా రకాలు చాలా ఉంటాయండి మన దగ్గర, ఇవే కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్క్లూజివ్ చూపిస్తానండి. ఇవి ఇప్పుడు నేను బొటిక్స్ కి వేస్తానండి ఎక్కువ. బొటిక్ వాళ్ళు ఇంకా నేను ఆ రేట్ చెప్పకూడదు పాపం వాళ్ళకి, లీక్ చేయకూడదు. ఎక్కువ బొటిక్స్ లోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఏం ఉండదండి చీరలో. ఆ చీర అంతా అలా బుట్ట కుట్టుకుంటూ రావాలి, చీర అంతా వేయాలి, బార్డర్ కుట్టాలి, అటు సైడ్ బార్డర్ కుట్టాలి, ఈ సెంటర్ లో బుట్టే కుట్టాలండి.
దీన్ని ఇమిటేషన్ లో కానీ పళ్ళు చూడండి, పళ్ళు ఎంత పళ్ళు చాలా బాగుందండి. మీకు ఈ జరీ బెనారసి జరీ ఏంటంటే మీరు ఐరన్ చేసిన జరీ బ్లాక్ అవదండి. అసలు బెనారసి జరీ బెనారస్ పట్టు ఎందుకు కాస్ట్ ఉంటది అంటే మెయిన్ జరీ కాస్ట్ ఎక్కువ అండి. అది ఐరన్ చేసినా ఏమవ్వదండి, ఇక్కడ వరకు ఐరన్ చేసినా ఏమవ్వదండి, జరీ అంతా కూడా ఏమవ్వదు, హీట్ తగిలి ఏమవుదు, అది ఎక్స్పెన్సివ్ జరీ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి వెరైటీ కావాలి, డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇది కొత్త కాన్సెప్ట్ అండి. అందరూ రొటీన్ గా వాడే చీరలు శారీస్ కాకుండా వేవ్స్ లా వచ్చింది. ఇలా వెళ్ళి పైకి మళ్ళీ ఇలాగా ఒక వేవ్ డిజైన్ అనమాట. కట్టుకుంటే మనకు కాళ్ళ దగ్గర ఇలా వస్తాయి, లైట్ వెయిట్. పెళ్లి కూతులే కాకుండా వాళ్ళ ప్రెసెంట్ అయితే ఇవి నేను అక్కడ వారణాసిలో నేయించండి, ఇక్కడ పంపిస్తున్నాను, పూణే పంపిస్తున్నాను ఎక్కువ. మేము వారణాసిలో నేయించేసి పూణే పంపిస్తాం. అక్కడ వాళ్ళకు మంచి డిమాండ్ ఉందండి. అయితే వాళ్ళు అక్కడ షోరూమ్ వాళ్ళు ఒక రేంజ్ లో అమ్ముతున్నారండి. చాలా మనం ఏంటంటే షోరూమ్ పెట్టి మేమైతే అమ్మలేము, ఆ రేట్లు పెట్టాలన్నా మనకు మనసు రాదు. ఇదిగోండి, ఇది హైలైట్ కలర్ అండి. అసలు పెళ్లి కూతురు లేండి, పెళ్లి కూతురు మదర్లో ఎవరైనా వాడచ్చండి, ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవి, ఎవరైనా వాడచ్చు. ఇది ఒక రేంజ్ అనమాట. ఇది అవును, ఇంత ఎక్కువ బాగా సెలబ్రిటీలు ఎక్కువ వాడేవాళ్ళండి. అవునండి, ఇదేంటే షోరూమ్ లో లక్షలు పెట్టి కొంటారు వాళ్ళు. మనం ఏంటంటే అందరికి అందుబాటు ధరలో, అంటే మినిమం రేంజ్ ఉంటది ఇది కూడా, కాకపోతే మనం ఎక్కువ ప్రాఫిట్ వేసుకోకుండా మినిమం ప్రాఫిట్ వేసుకుని ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళు 5 లక్షలు డబ్బు ఎక్కువ ఉందండి, వాడేస్తారు, ఏముంది. ఇదండి, ఇది చాలా డిఫరెంట్ అండి. ఇది అసలు బట్ట మట్టు చూడండి ఎంత మెత్తగా ఉందో. అవునండి, చాలా సాఫ్ట్. అవునండి, ఇది అంతే అండి. అంత ఒక నెల 15 రోజులకి అలా ఒక చీర వస్తుందండి. ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి. అబ్బా, మన రాజమండ్రిలో నాకు తెలిసి ఇలాంటి శారీస్ అయితే ఎవరు దగ్గర నేనైతే అనుకుంటున్నాను. మా కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే పట్టంతా మా దగ్గర ఉండాలి. మెయిన్ మీకు ఏది కావాలి, టస్సర్ కావాలంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. మన జనాలందరికీ తెలిసింది ఒకటి కంచిపట్టు, ఉప్పాడ పట్టు, కుప్పడం పట్టు, ఇదే తెలుసు. ఈ మధ్య కొద్ది గొప్ప వీడియో చూడడం వల్ల టస్సర్ పట్టు వచ్చింది, మంగళగిరి వచ్చింది. ఆ రామాయంగో పేరులో అది దూపి అని రామాయంగో అనడం అయిపోయింది. ఆ రామాయంగో పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు రామాయంగో ఒరిజినల్ వచ్చేసి 20,000, 10,000, 12,000 పైన ఉంటుంది. బనారసిలో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా ఇది సిల్క్ మార్క్, ప్యూర్ సిల్క్ వస్తుంది. చీరంతా ఇలా వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అసలు దీనికి కెమికల్స్ కానీ ఏమన్నా వాటర్ కూడా వేరండి, ఓన్లీ నేత, ఓన్లీ పట్టు ఒట్టి నేత అనమాట, ఏమి వాడరు. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ సార్లు ఐరన్ చేయక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా గమ్ కానీ కొంతమంది అంటే కెమికల్స్ వేసి ఫినిషింగ్ పెడుతుంటారు. అలాంటి సారీస్ కి ఒకసారి కట్టుకోని నలిగిపోద్ది. ఇప్పుడు ఇది అలా కాదు, నలిగిపోయినా కూడా మీరు ఇలా పెట్టేసి మళ్ళీ బీరోలో పెట్టేస్తే అలాగే ఉంటారు. మరి ఇప్పుడు మనం కాటన్ లో మడత పెట్టి పెట్టామంటే పట్టుచీర ఎలా ఉండేదండి, ఆ రేట్లకు రావట్లేదు కదా ఇప్పుడు. రావట్లేదండి. అవునండి, మన దగ్గర పట్టులో ఏం కావాలన్నా ఉంటదండి, కానీ ప్యూర్ ఉంటదండి. ఇమిటేషన్స్ అయితే నాకే అమ్మబుద్ధి కాదు. చెప్తున్నాను మీ సబ్స్క్రైబర్లకి, వ్యూవర్స్ అందరు కూడా ఒకటే చెప్తాను. మా దగ్గర ఏంటంటే 99.9% అంతా కూడా ప్యూర్ పట్టు ఉంటది. ఆ 1% ఒకటి ఇమిటేషన్ పట్టు అన్నది ఉంటది. అంతేగాని తప్ప మేము ఆల్మోస్ట్ అన్ని కూడా ఇమిటేషన్స్, పిచ్చి పట్టులు అయితే అమ్మమండి. ఎక్స్క్లూజివ్ డిఫరెంట్ ఐటమ్ కావాలంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రతి ఐటమ్ చూడండి. కాకపోతే ఒకటండి, మా దగ్గర ఐటమ్ అంతా చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. అవును, ఓపిక లేకోకుండా, ఎందుకంటే మేము ఒక ఐటమ్ వైజ్ గా చూపిస్తూ పోతుంటాం. ఒక రేంజ్ తర్వాత ఇప్పుడు పట్టుతీలు కావాలి, ఒక 50,000 కావాలి మీకు. నేను 50,000 అన్నప్పుడు 50,000 చీర చూపించను, 2,500 నుంచి 50,000 వరకు చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది దాంట్లో 2,500 ఎలా ఉంటది, 25,000 ఎలా ఉంటది, 10,000 ఎలా ఉంటది. అందువల్ల కస్టమర్ కి 50,000కి 50,000 వర్త్ ఉంది, ఇది విలువ చేస్తుంది, ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంతేగాని డైరెక్ట్ ఎలాగాని 50,000 చేస్తే పట్టు చీరల్లో మంచిదే కదండి. మంచిది. పట్టు చీరల్లో చాలా రకాలు, క్వాలిటీలు, ఇప్పుడు మోసాలు కూడా జరుగుతున్నాయి. జెన్యూన్ గా మీకు నేను చెప్తాను అన్ని కూడా. నా దగ్గరే కాదండి, బయట ఎక్కడ మోసపోకుండా ఎలా కనిపెట్టాలో కూడా నా దగ్గరకు వస్తే చెప్తాను. అవన్నీ తెలుసుకోవడం మంచిదండి, కొంచెం తెలుసుకోవడం మీకే మంచిది. డబ్బులు అంతంత డబ్బులు పెట్టి కొంటున్నారు కదండి, ₹2 కాదు కదండి. ఏంటి బంగారు షాపులో మోసం చేసేకి లేదండి. మోసం చేస్తే 1 or 2%. మోసం అంతా ఈ పట్టు చీరల దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు బంగారు మీరు 1 గ్రామ్ కొంటారండి. 1 గ్రామ్ బంగారు కొన్నప్పుడు తరుగు మజూరు అంతా ఒక లిస్ట్ లో ఉంటది. ఇప్పుడు ఇదే పట్టు చీరకి తరుగు అంటే కూలీ మజూరు అవన్నీ ఉండవు కదా. ఇది నాకు 20,000 పడిందండి, 50,000 ట్యాగ్ వేసేస్తాను, 5,000 డిస్కౌంట్ ఇస్తాను, కొనేస్తున్నారు.
ఒక్కసారి ఏంటంటే ఇంత కాస్ట్లీ ఐటమ్ కొనేటప్పుడు 1-2 సార్లు ఇప్పుడు నా దగ్గర నచ్చలేదు సూపర్ శారీ ఇంకో చోటకి వెళ్ళండి. లైట్ వెయిట్ అండి, అసలు చాలా లైట్ వెయిట్. ఇదంతా హ్యాండ్ వీవింగ్ అండి. అవునండి, ఇంకా డిఫరెంట్ అండి, అసలు ఇంకా డిఫరెంట్ అండి. సాఫ్ట్ అంటే మామూలు సాఫ్ట్ కాదండి. కొంచెం కళ్ళనేత కూడా వచ్చింది కదండి. కలర్ కానీ లైట్ వెయిట్ ఇదంతా కూడా వీవింగ్ అండి. అంతా వీవింగ్ అండి, అంతా వీవింగ్, హ్యాండ్ వీవింగ్ అండి. మీకు పెద్ద మాల్స్ పెద్ద బొటిక్స్ కి వెళ్ళి పేరున్న పెద్ద బొటిక్స్ కి వెళ్ళారంటే ఇదే ఇంకా గట్టిగా వేస్తారు. 1 lakh 1.5 చేస్తారు. కాకపోతే వాళ్ళు సాఫ్ట్ కూడా అంతా పట్టు అనుకుంటున్నారు పాపం. అది కాదు కదా, కాదు కదండి. సిల్క్ మార్క్ చూసుకోమని చెప్తాను నేను ఎవరికైనా కానీ. ఇంకా వస్తాయి, ఇంకా చాలా వస్తాయి దీంట్లో. 1 కాదు 2 కాదు, డిఫరెంట్ మోడల్స్ అదిరిపోతున్నాయి. చెప్తున్నా కండి, మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ మన వైజాగ్ వరకు మాక్సిమం ఇలాంటి ఐటమ్ అమ్మేవాళ్ళు ఎవరు కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నారు. కాకపోతే వాల్యూ అమ్ముతున్నారండి. మామూలు చీర కూడా 5 లక్షలు అమ్మేస్తున్నారు. అవునవును, ఏమీ లేదు దాంట్లో. అవునవును, ఎక్సలెంట్ అండి. చీర అంతా ఇలా వస్తాయి. మొత్తం చీర అంతా వీవింగ్ అండి, హ్యాండ్ వీవింగ్. ఇంకా వితౌట్ కెమికల్ అనమాట. ఏది ఒక్క వాటర్ కూడా ఉండదండి. ఇదంతా డిఫరెంట్ అండి, యూనిక్ ఐటమ్ డిఫరెంట్ గా ఉందండి. అంతా కూడా మీనాకారి అంతా హ్యాండ్ వీవింగ్ అండి. మొత్తం హ్యాండ్ వీవింగ్, పెయింట్ కాదు, మనకు పెయింట్ లా కనిపిస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్. చూడండి ఇదంతా కుట్టు బార్డర్, ఇదంతా కుట్టు బార్డర్. మళ్ళీ బ్లౌజ్ కూడా దీనికి డిఫరెంట్ గా ఉంటదండి. బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ లైన్స్, మళ్ళీ బార్డర్ హ్యాండ్స్ మళ్ళీ ఇంకో చోట ఉంటది. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఇదంతా బ్యాక్ సైడ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ కి బార్డర్ లా వచ్చిందండి. డిఫరెంట్ గా బాగా ఇచ్చేదండి. చాలా మంది వీటి కోసం వెతుకుతుంటారండి, కానీ తెలియదు పాపం. ఇలాంటి ఐటమ్ కావాలి వరకు. ఇప్పుడు బడ్జెట్ పెట్టే ఇది ఉన్నా కూడా ఈ ఐటమ్ దొరక్క ఏదో ఒకట్లే సర్లే కట్టేద్దాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. డిఫరెంట్ అనమాట ఇది. ఎలా ఉంటుంది, ఇది ఒక కాన్సెప్ట్. ఇదే చీర అంతా ఇలా కాన్సెప్ట్ గా అంతా వీవింగ్ అండి. ఈ అన్ని చీరలు తయారవడానికి, ఇప్పుడు మీకు చూపించిన తయారవడానికి మినిమం 6 to 8 months టైం పట్టింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఒక వీవరే తయారు చేస్తాడు అనమాట. ఇది డిఫరెంట్ ఐటమ్ అనమాట. మార్కెట్ లో వచ్చే ఇలాంటి వాటికి చాలా యూనిక్ గా ఉంటది. ఇవన్నీ రెగ్యులర్. మాకేంటంటే సిల్క్ చీరల టైప్. మాకు కొంతమంది తెలియక, అంటే చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీ పక్కింటి వాళ్ళు ఏదైతే కట్టారో ఆ పెళ్లికి వెళ్ళి చూసుంటారు, ఆ ఫోటో తీసుకొని ఆ చీర కోసమే తిరుగుతారు. అది సంవత్సరం క్రితం చీర, అది ఓల్డ్ అయిపోయింది, తెలియదు పాపం. ఒక్కసారి మా దగ్గరకు వచ్చారనుకోండి, వెరైటీ ఏంటి, నెక్స్ట్ రాబోయే డిజైన్స్ ఏంటి, ఒకసారి ఇవి గ్రాఫ్ డిజైన్స్ చూపిస్తాను. దాన్ని బట్టి వాళ్ళకు రేంజ్ ఇలా ఉంటాయి అర్థం అవుతాయి. ఏంటంటే మాల్స్ వెళ్తారండి, మాల్స్కి వెళ్ళగానే ఒక సేల్స్ మెన్ వస్తాడు. సేల్స్ మెన్ రాగానే వాళ్ళకి టీ కాఫీలు ఇస్తారు. కాఫీలు ఇవ్వగానే 2 చీరలు కట్టి చూపిస్తారు. కట్టి చూపిస్తే బిల్లు కౌంటర్కి వెళ్తారు, బిల్ చేస్తారు, వచ్చేస్తారు. అంతే. అది ఏం పట్టు ఏంటి, ఇప్పుడు ₹1,00,000 పెట్టినప్పుడు దానికి వాల్యూ అంత కాస్ట్ పెట్టినప్పుడు అది అంత వాల్యుబుల్ అవునా కాదా అని ఎవరికి తెలియట్లేదు. ఇది ఒకటండి కలర్ హైలైట్ అనమాట. కలనేత వచ్చిందండి, కలనేత కలర్ హైలైట్ అండి. ఇది ఒక డిఫరెంట్ అండి, కలర్ హైలైట్ అండి. అసలు శాండిల్ కలర్ కి పీచ్ పింక్. కానీ ఇది కలర్ ఏంటంటే ఫెయిర్ గా ఉన్న వాళ్ళు కూడా కట్టుకున్నా బాగుంటది. చామంచే వాళ్ళు కట్టుకున్న ఒక రేంజ్ తీసుకొస్తుంది. మనం వాల్యూలో రేంజ్ కాదండి, శారీ కట్టే కలర్ మ్యాచింగ్ లోనే రేంజ్ కనపడుతుంది. ఇది తెల్లగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా గ్లేజింగ్ కనిపిస్తుంది. చామంచా ఉన్న వాళ్ళు కట్టుకున్నా చాలా నీట్ గా ఉంటది. ఇది ఇప్పుడు మీరు చూపించిన అన్నిటిలో కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి తయారవడానికి 1 నుంచి 2 నెలలు టైం పడుతుందండి. అందువలన ఇవి ఇమిటేషన్స్ కానీ బయట ఎక్కడ పడితే అక్కడ బజార్ ఐటమ్ అయితే అవ్వదు. చాలా మంది అండి నా దగ్గరకు వస్తారు కదా కస్టమర్స్, అసలు ఎక్స్క్లూజివ్ కోసం వెతుకుతున్నామండి, ఎక్కడ దొరకలేదు అంటారు. అవి మా దగ్గరకు వస్తే 100కి 80% నేను ఇచ్చేయగలను. అవునండి, అంటే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా దగ్గరగా నేను 100కి 80% నేను ఇవ్వగలనండి. 20% ఏంటంటే ఇంకా వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదండి. మా దగ్గర ఏంటంటే పైతాని ఒకప్పుడు ఉండేదండి. పైతాని కూడా 30-40 వేలు మేము అమ్మాం. ₹1,00,000 వరకు పైతాని అమ్మాం అనమాట. కాకపోతే పైతాని కాపీ ఎక్కువ అయిపోయినాయండి. ఇప్పుడు ₹50,000 పైతాని సేమ్ మీకు 2,000-18,000 వచ్చేస్తుంది. 50,000 కొన్న వాళ్ళు ఎలాగ ఇబ్బంది పడతారు కదా పాపం. అందువల్ల మనకి మార్కెట్ లో ఏదైతే కాపీ వచ్చిందో అది చాలా వరకు తగ్గించేస్తాం. కాపీ లేకుండా ఒక విలువ ఉన్న శారీస్ ని మనం ఎక్కువ మెయింటైన్ చేస్తాం. అదనమాట. ఆల్ ఓవర్ ఇండియా అండి మా దగ్గర తయారయ్యేది ఏంటంటే కంచిపట్టు, బెనారస్, ధర్మవరం,
టస్సరు, అది కూడా ప్యూర్ సిల్క్ అండి, దూపియానా, మట్కా సిల్క్, తర్వాత కాశ్మీర్ సిల్క్, గద్వాలు, పోచంపల్లి, తర్వాత ఇంకోటి ఏంటి వెంకటగిరి, మదనపల్లి, తర్వాత ఇంకేమున్నాయి మధురై, తిరుత్తిని, తర్వాత సిరుముగై, దొడ్డంబాలెం, తమిళనాడు అనేది అంతా కూడా, కోయంబత్తూరు, దొడ్డంబాలెము, తర్వాత సత్యమంగళం, ఆ సైడ్ కొంచెం పట్టుచీలు తయారవుతాయి అనమాట. అది ఇంకా సాఫ్ట్ ఉంటాయండి. కొన్ని సారీస్ చూపిస్తాను, ప్యూర్ హ్యాండ్లూమ్, ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్. మన సౌత్ ఏరియాలో సౌత్ నార్త్ ఏరియాలో దొరికే ఐటమ్స్ అనమాట, మన ఇండియా వైడ్ ఐటమ్ ఇది. ఇంకా నెక్స్ట్ మీకు ఢిల్లీ కాటన్ కూడా మన దగ్గరకు వస్తుందండి. నెక్స్ట్ పండగ వెళ్ళాక వెళ్తున్నాం ఖరీదుకి. ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాడతారు చూసారంటే, రాజకీయ నాయకులు, ఎంపీలు అలాగా, అవి కూడా నేను తీసుకొస్తున్నాను. ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం అండి ఢిల్లీకి, అక్కడ కొన్ని చూసుకొని నేను కొన్ని తీసుకొస్తాం అనమాట. ఇంకా బయట ఎక్కడ దొరకవు ఆ శారీస్. ఏంటంటే మీరు ఎంత వాడితే అంత షేడింగ్ వస్తాయి. కాటన్ చీర ఏదైనా కానీ వాడితే కలర్లు పోతాయి కదా, ఢిల్లీ చీర అలా ఉండవండి, ఎక్స్పెన్సివ్, 4,000-5,000 ఉంటాయి. అలాంటి తెప్పిస్తానండి. ఇప్పటి వరకు మీరు పెళ్లి కూతురు కంటే చూపించారు రకరకాల శారీస్, బెనారస్ అని, కంచిపట్టు శారీస్. మరి వాళ్ళ అమ్మలకి, వాళ్ళ అత్తగారులకి వస్తున్నారు చాలా మంది, బరువు కట్టలేకపోతున్నారు పెద్దవాళ్ళు. కంచిపట్టు కట్టలేము, పెద్దవాళ్ళు పెళ్లి కూతురు మదర్ గాని, పెళ్లి కొడుకు మదర్ గాని బరువు కట్టలేకపోతారు. తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు, కూడా బరువులు కట్టలేమండి. కానీ కనిపించేలా కావాలన్నమాట శారీస్. మరి అవును కదండి. దాని గురించి ఇప్పుడు కొత్త ఐటమ్ ఒకటి కాన్సెప్ట్ రెడీ చేసాం అనమాట. మీరు అడిగారు కదా, పెద్దవాళ్లకు బాడీ కంఫర్ట్ గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, అఫీషియల్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, లైట్ వెయిట్ గా ఉండాలి, పెళ్లిలో గ్రాండ్ గా కనిపించాలి. అంతే కదా మరి. పెళ్లి కూతురు అత్తగారన్నా, పెళ్లి కూతురు మదర్ అన్నా, పెద్దవాళ్ళ అమ్మమ్మన్నా ఎవరైనా కట్టేయచ్చండి. కొంచెం మినిమం పెద్ద ఏజ్ వాళ్ళ వరకు వాళ్ళ నుంచి ఎవరైనా కట్టచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ పక్క హ్యాండ్లూమ్ అండి, పక్క హ్యాండ్లూమ్. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది, ముళ్ళేసి ఉంటాయి, ఇక్కడ ఒక ముడి మాత్రం మనం వేసుకోవాలి. ఇది బ్లౌజ్, పక్క హ్యాండ్లూమ్ అండి. ఇందులో వచ్చేసరికి ఇదంతా పట్టు వస్తుందండి. పట్టు నేసేది వచ్చి కోరా నేస్తారండి. ఇది కోరా, పట్టు బై కోరా అంటారు. అందరూ సీకో అనుకుంటారు, సీకో కాదు ఇది, పట్టు బై కోరా అంటారు. సీకో చీర ఒకటి, ఇది సీకో. కాటన్ వార్ప్ నేస్తారు, నేసేది మాత్రం పట్టు నేస్తారు, సీకో. ఇది సీకో అంటారండి. ఇది ఈ బట్ట వేరు, ఈ బట్ట వేరు. ఇది కొంచెం బరువు వస్తుంది. ఇది మన నారాయణవనం, వెంకటగిరి, మంగళగిరి, తర్వాత చీరాల అక్కడ తయారవుతుంది అన్నమాట, గరుకు వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి తమిళనాడుది. ఇది కూడా పళని, తిరుత్తిని అక్కడ తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఐటమ్ ఇదండి. ఎక్కువ ఈ ఐటమ్ వచ్చి మనకు మన ఆంధ్రాకి చాలా తక్కువ సేల్. ఇది మన ఆంధ్ర ఎంతసేపు ఇదే వాడతారు. ఇది తప్పు ఈ ఐటమ్ గురించి తెలియదు. ఎక్కువ కేరళకి వెళ్ళిపోద్ది. కేరళలో ఎక్కువ సేల్ అనమాట ఇది. ఓన్లీ కేరళ అక్కడ హోల్సేలర్స్, అక్కడ షోరూమ్ ఉన్న వాళ్ళు మాత్రమే నేయిస్తున్నారు. నార్మల్ దగ్గర ఎక్కడ దొరకదండి. ఇప్పుడు ఈ ఐటమ్ మనం మన ఆంధ్రాకి తీసుకొచ్చాం అనమాట. ఒకప్పుడు మేము 10 years బ్యాక్ ఒక రేంజ్ లో అమ్మేమండి చీరలు. ఒక రేంజ్ మామూలు కాదండి. ఇప్పుడు రేట్ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు హ్యాండ్లూమ్ పట్టు అంతా పెరిగిపోయింది కదా. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా కొత్తగా మేము తయారు చేస్తున్నాం అండి. ఇప్పుడు ఉన్నాయి స్టాక్. ఇప్పుడు ఇంకా కొన్ని డిజైన్స్ పెంచుతున్నాం మేము. మన దగ్గర పట్టే కాదండి, పెద్దవాళ్ళకి సంబంధించి ఇది కంచి టైప్ అన్నమాట. వాళ్ళకి ఏదో ఎప్పుడు జనరల్ ఐటమ్ కట్టారు, కానీ మీరు ఏంటంటే వాళ్ళకి కూడా డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చారు. అంతే, చాలా డిఫరెంట్. ఇది ఒక కంచి స్టైల్ అన్నమాట. బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చెక్స్ వస్తుంది, చెక్స్ బ్లౌజ్. ఇదో కాన్సెప్ట్. ఇది ఇంకా కొత్తగా రెడీ చేసిందండి, హ్యాండ్ వర్క్ అన్నమాట. పెద్దవాళ్ళకు కూడా మన దగ్గర ఎక్కువ చాయిస్ ఉంటది. కాటన్ గద్వాలు కూడా మన దగ్గర ఉందండి. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా 2 చీరలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఇందులో కలర్ చార్ట్, ఇందులో కలర్ చార్ట్ చాలా ఉన్నాయి. ఇది బార్డర్ లెస్. ఇది పట్టుకుని ఎంత లైట్ వెయిట్, లైట్ వెయిట్ గా ఉంది. వాయిల్ చీర కట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత హాయిగా ఉంటది. కానీ అఫీషియల్ ఎక్కువ టీచర్స్ వాళ్ళు ఎక్కువ బాగా లైక్ చేస్తారు. అవునండి, ఇలా వస్తుందండి. ఈ చీరలు పెట్టాలంటే భయపడుతున్నారండి అమ్మేవాళ్ళు. అంటే ఇంత కాస్ట్ పెట్టి కొంటారా కొనరా అని చెప్పేసి భయపడుతున్నారు. ఎలా ఉందండి, పంచబట్ట చాలా కంఫర్ట్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది బాడీ. ఇది లాస్ట్ టైం అయితే మేము రిచ్ గా అఫీషియల్ గా చాలా బాగుంటుంది. అఫీషియల్ అండి, అసలు పెళ్లిళ్ళకి అటువంటి అట్లా చాలా బాగుంటుందండి. ఇటువంటి ఈ క్లాత్ కి అలవాటు పడిపోతే అండి పిచ్చి పట్లు అస్సలు వాళ్ళేరు. అవునండి, ఇమిటేషన్ పట్టు గాని పిచ్చి పట్టు గాని అస్సలు వాళ్ళేరు. చూడండి, జెంట్స్ లెనిన్ కి అలవాటు పడిపోతే సింథటిక్ షర్ట్లు వాడట్లేదు చూసారా. అవునండి, అలాగనమాట. అవునవును. ఇది చాలా డిఫరెంట్ ఐటమ్. ఇంకా బాగుందండి. అసలు ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు.
ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తగ్గిందండి, తయారు చేసే వాళ్ళు లేరు ఇప్పుడు. ఓకే, అవునులేండి, నేసేవాళ్ళు లేరండి. లేరండి. ఇప్పుడు మేము మళ్ళీ కూలీలు ఎక్కువ ఇచ్చి చేయించుతున్నాం అండి. 100 రూపాయలు ఇచ్చే చోట 110 రూపాయలు ఇచ్చి మగ్గాలు ఎక్కించి చేస్తున్నాం. అవునండి. దీంట్లో కలర్స్, దాంట్లో కలర్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో చూపించిన అన్నిట్లో కలర్స్ ఉంటాయి. ఈ కొంచెం ప్రొడక్షన్ స్లోగా వస్తాయండి. ఏంటంటే కొంచెం హోల్సేల్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతే అప్పుడు మనం ఏం చేయలేం. కొంచెం తొందరగా ఎవరైనా కావాల్సిన తొందరగా వస్తే ఉండొచ్చండి. అవునండి. రేపు వచ్చేది మాఘమాసం పెళ్లిళ్ళ సీజన్. ఇప్పుడు రేపు పెద్దవాళ్ళు మాత్రం ఫెస్టివల్ కూడా తీసుకుంటారండి పెద్దవాళ్ళు. రేపు ఫెస్టివల్ సంక్రాంతికి కూడా కావాల్సిన తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు వచ్చారండి పెద్దవాళ్ళు మీరు రాకముందు మొత్తం రాజమండ్రిలో అన్ని షోరూమ్ తిరిగేశారు. ఎక్కడికి వెళ్ళినా నార్మల్ కాటన్ చీరలు చూపిస్తున్నారట. అదే చూడండి కడ్డీ బార్డర్ లో 700, 1000 రూపాయలు. పెద్దవాళ్ళకంటే రేంజ్ శారీస్ లేవు, కుప్పలుగా ఉంటాయి. ఇంకా బయట బేళ్లు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి పెద్దవాళ్ళకి సపరేట్ గా ఒక వీడియో చేస్తారండి. దాంట్లో ప్రతి డిజైన్ కూడా నేను పెడతాను. చిన్న బార్డర్, ఇప్పుడు అందరూ పెద్ద బార్డర్లు అయిపోయినాయి కదా, చిన్న బార్డర్లు కూడా ఉంటాయి అనమాట. ఇన్ని బార్డర్లు ఇన్ని రకాలు ఉన్నా కూడా ఇంకా కావాలంటే మాత్రం మనం ఏం చేయలేమండి. పళ్ళు బాగుందండి, ఇది పళ్ళు కాన్సెప్ట్ బాగా ఇచ్చారు. ఎక్స్క్లూజివ్ కాటన్ కూడా కాదండి, ఇదంతా కూడా పట్టుపై కూర. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ అంటే సింగిల్ పీస్ తెచ్చాను, కలర్స్ ఉంటాయి అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్, 1, 2 కాదు, చాలా ఉంటాయి. కాకపోతే ఫాస్ట్ మూవింగ్ ఇప్పుడు మాకు ప్రెసెంట్. అవును, ఇప్పుడు ఇవి ట్రెండింగ్ గా బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ టీచర్స్ కూడా ఇవి కొంచెం ఆఫీస్ కానీ లేకపోతే స్కూల్ కానీ మీటింగ్లు కానీ ఇది బాగా పట్టుకెళ్తున్నారు. బాగా మూవింగ్ ఉంది. అవునండి. ఇవన్నీ కూడా మనకి తమిళనాడు ఐటమ్ అండి. మన సౌత్ లోనే తమిళనాడు రకాలు. ఇవన్నీ పళని ఒక చోట, మధురై, పళని, తిరుత్తిని, దొడ్డంబాలెం, సత్యమంగళం అలాగా తమిళనాడులో తయారవుతాయి అనమాట. ఇది బార్డర్లెస్. ఇప్పుడు ఎక్కువ ఇంకా అందరూ పెద్ద బార్డర్లు వాడి చిరాగ్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ బార్డర్లకు వచ్చేసారు. డీసెంట్ సెల్ఫ్ కాంట్రాస్ట్, సెల్ఫ్ అనమాట, కాంట్రాస్ట్ సెల్ఫ్. ఇది స్మాల్ పెద్ద బార్డర్ కదా, ఇప్పుడు బార్డర్లెస్. ఇప్పుడు పెద్ద బార్డర్ వస్తుంది అంటే మీడియం బార్డర్ అండి. ఇది మన దగ్గర A నుంచి Z వరకు ఉంటాయి బార్డర్స్. కలర్ డిజైన్ చూడండి, పిచ్చి కలర్ గానీ మన దగ్గర ఏం ఉండదండి. కానీ లో రేంజ్ అయితే ఉండదండి దయచేసి. లో రేంజ్ మాత్రం ఇమిటేషన్ కాదు కదండి, మరి ఇమిటేషన్స్ హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి కొంచెం కాస్టే ఉంటుందండి. మరి ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి, ఎక్స్పెన్సివ్ మాత్రం హెవీగా ఉంటాయి. అవునండి. ఎన్నో కలర్స్. అసలు ఇది చాలా కష్టం అండి చేయడం కూడా. బార్డర్ ఉండదు, ఏముండదు అనమాట. మొత్తం డీసెంట్ గా ఉంటదండి, కానీ డిజైన్ కనిపిస్తుంది. ఏదో పెన్సిల్ తో గీసినట్టు పెన్ వర్క్ అనమాట ఇదంతా కూడా. ఇదేదో మనం పెన్సిల్ తోటి పెన్ తోటి డిజైన్ వేసినట్టుగా ఉందండి. చాలా డీసెంట్ గా ఉంటుంది. ప్రతి దాంట్లోనే ప్రెసెంట్ అయితే కలర్స్ ఉన్నాయండి. ఇంకా సీజన్ కదండి, ఒక వస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి. కొంచెం మ్యానుఫాక్చరింగ్ కూడా టైం పడతాయి అనమాట. ఇంకా చాలా డిజైన్స్, ఎక్స్క్లూజివ్ మోడల్స్ అయితే మాత్రం బోర్డ్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా సిల్క్ మార్కెట్. మాఘమాసం అంతా పెళ్లిళ్ళ సీజన్ అండి, ఫుల్ అండి. అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఒక పట్టి, ఒక లైన్ కీచా అండి, ఒక లైన్ సాఫ్ట్ పట్టు. కీచా సాఫ్ట్ అట్లా చీరంతో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ప్లైన్ వచ్చి లైన్స్ వస్తుంది అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇందులో కీచా వేయడమే లేటెస్ట్. దీన్ని కీచా అంటారండి, కీచా అంటారు, దూపి అని అంటారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక పేరు. ఇవి అయితే నేను లాస్ట్ వీక్ లో తెప్పించానండి చీరలు. దాదాపుగా ఒక 60 చీరలు ఒకే పార్టీ పట్టుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అన్ని చోట్ల మామూలు పట్టులే ఉంటాయి, ఇంత ఎక్స్క్లూజివ్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కుంటూ వస్తారు. పట్టు కోసం స్పెషల్ గా వెతుక్కునే వాళ్ళకి మా శ్రీనివాస కంచి శారీస్ అనేది జరీ చూపించాను ఒకసారి. లైక్ చేస్తారా? అలాంటిదండి ఇప్పుడు ప్యూర్ జరీ అండి. ఇది ఇదే చీరలే మా ధర్మవరంలో కూడా తయారు చేస్తారు, కాకపోతే కొంచెం మిక్స్లు అవన్నీ ఉంటాయి అనమాట. అవే కంచిపట్టు అని కొంచెం షోరూమ్ వాళ్ళు చేసి అమ్మేస్తున్నారు. సిల్క్ మార్క్ పెట్టరు మరి దానికి. మన ఇప్పుడు ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ అండి, అన్ని సిల్క్ మార్క్ అండి. ఇప్పుడు వచ్చాయి కదా, మేము అన్ని చెక్ చేసి ప్రతి చీర ఒక పోగు చెక్ చేసుకుని పొరపాటు ఏమున్నా కూడా మళ్ళీ రిటర్న్ కొట్టేస్తామంటారు. ఎందుకంటే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద పడతారు కదా, అసలు ఆ సమస్య ఉండదండి మా దగ్గర. నమ్మకం ఒకటి ఉండాలండి మెయిన్. నమ్మకం ఉండాలండి. రకాలు చూడండి, మెయిన్ డిఫరెంట్ రకాలు. ఇంకా ఇది ఎంత కూడా కంచి బార్డర్ కదండి, ఇది కంచి బార్డర్ కదా. ఇది కంచి బార్డర్ లో ఇక్కత్ అండి. ఇక్కత్ వచ్చిందండి. అసలు ఇక్కత్ అనేది కంచి బార్డర్ చూసుంటారు, అదే కడ్డీ బార్డర్ చూసుంటామండి. ఇప్పుడు ఇది చూడండి ఎలా ఎక్స్క్లూజివ్ ఉందో. టర్నింగ్ ఇక్కత్ అండి ఇది. అసలు ఎక్కడ కూడా చూసుంటారు. ఎలా ఉందండి?
టర్నింగ్ ఇక్కత్ ఇదంతా కూడా హ్యాండ్ ఇక్కత్ చేసుకుంటారు. ఇది పోచంపల్లిలో కూడా దీన్ని తయారు చేయలేరండి, ఓన్లీ తమిళనాడు వాళ్ళే తయారు చేయగలరు. ఇంత కూడా టర్నింగ్ ఇదిగోండి హ్యాండ్ వీవింగ్, బార్డర్ ఇంకేముండదు. ఇది బార్డర్, ఇందులో కూడా కలర్స్ చాలా ఉంటాయి మన దగ్గర, అన్ని డిఫరెంట్ అండి. ఇంకా చాలా ఉందండి. మీరు వీడియో గానీ తీస్తే దాదాపుగా ఒక సినిమాకి ఎంత టైం పడుతుందో అంతకు ఎక్కువ పడుతుంది. సినిమా అంటారు మీరు, చాలా టైం పట్టేస్తుందండి. చాలా ఐటమ్ ఉంది కదండి. ఇదే ఐటమే మీకు 7,000కి 8,000కి అమ్ముతారు కదా. ఆ చీర ఒకటి చూపిస్తాను, ఇక్కడ పెడతాను చూడండి. మీడియం బార్డర్ కాపీ అంటే ఇది కూడా హ్యాండ్లూమే. అవును, నేసే దాంట్లో ఒక పువ్వు మిక్స్ పెట్టి నేస్తారు. చూడండి ఎంత క్వాలిటీ తేడా ఉందో ఇక్కడ తెలిసిపోద్ది మీకు. కానీ ఎక్కడైనా మేము ఇదే చూస్తుంటామండి, బయట ఎక్కడికి ఇదే 12,000 డిస్కౌంట్ ఇచ్చేది ఇదే 7,000 8,000 ఈ రేట్లు ఇది 13,000 14,000 వేసి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది హ్యాండ్లూమే, ఇది హ్యాండ్లూమే. ఇది వచ్చేసి మనకు ధర్మవరం ఆ సైడ్ లో తయారవుతుంది, ఇది తమిళనాడు తయారవుతుంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇది మా ఊరే ధర్మవరం తయారవుతుంది. దీనికి సిల్క్ మార్క్ రాదు, దీనికి దానికి తెలిసిపోతుంది. చూడండి తెలిసిపోతుంది అదనమాట. ఇది సిల్క్ మార్క్ వస్తుంది, ఇది సిల్క్ మార్క్ రాదండి, అలా అనమాట. ఇది హ్యాండ్లూమే. మరి చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ సేల్ చేసేవాళ్ళని ప్యూర్ హ్యాండ్లూమ్ అంటారు. ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమే, కానీ మెటీరియల్ ప్యూర్ పట్టు కాదు కదా. విడివిడిగా మీరు పెడితే అసలు తెలియదండి. హ్యాండ్లూమ్ లో ఏదైనా చేయొచ్చండి, పట్టుపై పట్టేయచ్చు, పట్టుపై పాలిస్ట్ కూడా ఇచ్చు అనమాట. జాగ్రత్తగా జనాలు కొనుక్కునే వాళ్ళు డబ్బులు పెట్టేటప్పుడు చూసి క్వాలిటీ 1-2 సార్లు క్వాలిటీ ఎంక్వైరీ చేసుకుని తీసుకుంటే మీరు పెట్టిన డబ్బుకి కొంచెం విలువ ఉంటది. ఇవ్వండి దీంట్లో 2 పీసులు వచ్చాయి, కొత్త కాన్సెప్ట్. 2 పీసులు అండి, ఎవరు తీసుకుంటారో కానీ మంచి ఐటమ్ అండి. అసలు ఈ ఐటమ్ ఇంకా మీకు రాజమండ్రిలో కాదు కదండి, ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ దొరకదండి అసలు. ఇదిగోండి ఇప్పుడు పెళ్లి కూతురు దీన్ని వాడచ్చండి, బార్డర్ లేకోకుండా ఏదైనా రిసెప్షన్ కానీ దీనికి వాడచ్చు అనమాట. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ లో చాలా బాగుంటది. ఇది మీరు చూడాలంటే కేరళ తమిళనాడు అండి. ఈ ఐటమ్ మన ఆంధ్రాకి చాలా తక్కువ అండి. ఒకటి చెప్పనండి, మన ఆంధ్రలో కొనే వాళ్ళు ఉన్నా గానీ, రేటు పెట్టి కొనే వాళ్ళు ఉన్నా గానీ అమ్మేవాళ్ళు లేరు. అవునండి, కొనేవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దున ఫ్లైట్ ఎక్కుతున్నారు, చెన్నై వెళ్తున్నారు, పర్చేజ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఈ ఐటమ్ పెట్టి దమ్ముగా అమ్మేవాళ్ళు నిజాయితీగా అంటే క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. సిల్క్ మార్క్ తో అమ్మేవాళ్ళు లేరు. చెన్నైకి ఎందుకు వెళ్తున్నారండి అందరూ, కంచికి ఎందుకు వెళ్తారండి అందరూ? సిల్క్ మార్క్ ఉందని వెళ్తారు, ప్యూర్ ఉందని ఇస్తారని. ఇదిగోండి డిఫరెంట్ ఐటమ్, డిఫరెంట్ అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది శాంపుల్, గోరంతే. ఇది ఇంకా గోరంతే, కొండంత ఇంకా చాలా ఉంది. పెద్ద పెద్ద షోరూమ్లకి వెళ్ళి వేలకు పెట్టేసి దానికన్నా మన దగ్గరకు వస్తే రీజనబుల్ గానే ఇస్తాం, వెరైటీ ఉంటదండి. అవునండి, ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి అన్ని. ఇవన్నీ నేతనలకి హెడ్సప్ చెప్పాలి. ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటాయి, ఒక 4, 3, 5 ఒక కలర్ సెట్ ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రతి డిజైన్ లోనే కలర్స్ ఉంటాయి. జూమ్ లాక్కున్నాను, మనం చూస్తున్న ప్రతి ఐటమ్ లో కలర్స్ ఉంటాయి. చూడండి ఇదైతే డిఫరెంట్ గా ఉంది, ఎంత క్లాసీగా ఉంది. అవునవును, ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇది బార్డర్లెస్ అన్నమాట. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందండి. ఇది బార్డర్లెస్ అండి, బార్డర్లెస్ లో మొత్తం బ్రోకెట్ అన్నమాట. బ్రోకెట్ వచ్చిందండి. ఇది బార్డర్లెస్ అండి, బార్డర్లెస్. ప్రతి వాటిలోనే కలర్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కానీ వీడియో ఎక్కువైపోతుంది. ఇప్పటికే చాలా చూపించాను. ఇంత స్టాక్ ఎనీ షోరూమ్ లో కూడా ఎవరు చూపించారు. దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి. అది మేము మెయిన్ ఏంటంటే ఫోటోలు పెట్టండి అంటారండి. ఒకటండి, ఫోటోలు పెట్టి ఆన్లైన్ మాత్రం మేము చేయలేమండి. మేము ఎంతో కష్టపడి ఫోటోలు పెడతాం. పాప అన్ని తీసి ఇప్పుడు ఎంతో ఓపెన్ చేసి పెట్టాలి, మా వాళ్ళు పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి ఏ రెస్పాన్స్ ఉండదండి. మళ్ళీ కావాలా నాకు వద్దండి, నచ్చలేదని చెప్పినా కూడా మేము కాన్సెప్ట్ మార్చుకుంటాం, అది కూడా చెప్పరు కొంతమంది. అందుకే దయచేసి మేము ఫోటోలు మాత్రం ఎప్పుడు షేర్ చేయము. మీరు కావాలంటే షాప్ కి వచ్చి తీసుకోవచ్చు. అది ఒక్కటే చెప్తున్నానండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఆ బట్టకి తేడా తెలియాలి కదా వీళ్ళకి. ఇది నేను తయారు చేయించే చీర, ఇది నేను కూడా. ఇదిగోండి చిన్న బార్డర్, ఇది 8,800 అండి. ఇది 13, 12, 14 నుంచి దీంట్లో జరీని బట్టి క్వాలిటీని బట్టి మారుతుంటాయండి. ఇప్పుడు ఇది ఆ రేటుకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేం కదా, అలా అనమాట. ఇప్పుడు అదే ఫోటో పెట్టారనుకోండి, దగ్గర పెడితే దీనికి తేడా ఏంటి తెలుస్తుంది, కానీ దీనికి చూపిస్తే ఎవరికి తెలియదు, అస్సలు తెలియదండి. అదనమాట. ఇదండి మా దగ్గర ఉన్న ఐటమ్. కొంటే కొద్దిగా చూపించు, కొంచెం ఐటమ్.
ఇంకా కొద్దిగా సౌత్ లో చూపించాను, కొద్దిగా ఐటమ్ చూసాం. కొద్దిగా చూసారు మీరు. ఇంకా ఇప్పుడు నార్త్ ఐటమ్ కి వెళ్ళాలి, ఇంకా అవును. అది నెక్స్ట్ వీడియో చేద్దాం మనం. అలాగే. సరే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కంచి పట్టు శారీస్, బెనారస్ పట్టు శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూసాం కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.